హార్ట్ సౌండ్ తగిలించినప్పుడు బట్టి ఎలా వెళ్తే ముందుకెళ్తుందో అలా కొడతారనమాట. బ్యాగ్ మ్యాన్ ఈరోజు ఫైర్లో ఉంది. ఎంత స్పెషల్ ట్రైన్ అయితే మాత్రం మరి ఇంతసార్లు ఆపాలా. స్పెషల్ కేటగిరీ ముసుగులో ఉన్న ఒక క్లాస్ పెట్టండి. ఎక్కడో తుప్పల నుంచి అట్టుకొచ్చినట్టున్నారు ఈ కోచ్ని. మన జర్నీ అయితే సికింద్రాబాద్ జంక్షన్లో ఎండ్ అవబోతుంది. హలో రాజమండ్రి, ఈరోజు మనమైతే ఒక స్పెషల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నామండి. సాధారణంగా మనమైతే విశాఖపట్నం నుండి, తుని నుండి, అన్నవరం నుండి, లేదా సామర్లకోట నుండి, లేదా రాజమండ్రి నుండి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే కొన్ని ట్రైన్స్ అయితే మన మైండ్లోకి వస్తాయన్నమాట. విశాఖపట్నం నుంచి అయితే గోదావరి, ఆ తర్వాత విశాఖపట్నం సికింద్రాబాద్ దురంతో, అదే కాకినాడ నుంచి అయితే గౌతమి అందరికీ తెలుసు. కానీ ఈరోజు రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ వెళ్ళిపోతున్నాను. స్పెషల్ బండి ఏంటనుకున్నారు? అనకాపల్లి నుండి సికింద్రాబాద్ జంక్షన్ వరకు ఒక స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్లో. ప్రజెంట్ నేనైతే రాజమండ్రి ఈస్ట్ టెర్మినల్ దగ్గర నుంచి అయితే స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నాను అనమాట. ఒక్కసారి రాజమండ్రి ఈస్ట్ టెర్మినల్ లుక్ అయితే వేయండి. మొత్తం చుట్టుపక్కల అంతా ఇలా ఉంటుంది అనమాట రాజమండ్రి ఈస్ట్ టెర్మినల్ బయట. నేనైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తీసుకుని రాజమండ్రి వెస్ట్ సైడ్కి అయితే వెళ్ళిపోతాను అనమాట. అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్కి. టైం అయితే చూసుకోవచ్చు, ఎగ్జాక్ట్గా 7:55 అయితే అయింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ చూడండి, కరెక్ట్గా రాత్రి 8 గంటల సమయానికి స్టేషన్ మొత్తం ఖాళీ. ఏ ప్లాట్ఫామ్ పైన కూడా ట్రైన్ లేదు. నిజంగా ఈ రాజమండ్రి ఈరోజు ఉక్కపోత, హ్యూమిడిటీ ఎంత ఎక్కువ ఉందంటే అంత ఎక్కువ ఉంది. గాలి ఎత్తులో పక్క చెవట్లో పెట్టేస్తూనే ఉన్నాయి అనమాట. ఇక మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద పంచాయతీలు గట్ట పెట్టకుండా ప్లాట్ఫామ్ 1గా వెళ్ళిపోదాం. ఆ తర్వాత ప్లాట్ఫామ్ చేంజ్ చేస్తే మళ్ళీ వస్తాం. అదండి, ఇదిగోండి రాజమండ్రి వెస్ట్ టెర్మినల్. ఇది ఎప్పుడు మన జర్నీలు ఈస్ట్ టెర్మినల్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అదే ఈస్ట్ టెర్మినల్ అంటే ఇందాక నేను స్టార్టింగ్ చూపించా కదా, అది ఈస్ట్ టెర్మినల్. ఇప్పుడు మీరు ఇదంతా చూస్తుంది కూడా వెస్ట్ టెర్మినల్ రాజమండ్రి రైల్వే స్టేషన్. ఒకసారి మీకు కూడా చూపిద్దామని వచ్చానమాట. చలో మనమైతే వెళ్ళిపోదాం స్టేషన్ లోపలికి, ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. ఈ టెర్మినల్ లోపల ఎంత బిజీగా ఉంటుంది అనమాట. అటు సైడ్ నుంచి అయితే చాలా ఫ్రీగా వచ్చి స్టేషన్ లోపలికి. బట్ ఈ వెస్ట్ టెర్మినల్ దగ్గర ఫుల్ ఆఫ్ రష్ ఉంటుంది అనమాట. అందరూ కూడా స్టేషన్ లోపలికి ఎలాగ వెళ్తారో. మన ట్రైన్ ఇంకా డిస్ప్లే చేయలేదు, బట్ అనౌన్స్మెంట్ అయితే జరిగిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కంట. మీరు దగ్గర ఏంటో ఎక్కడ ఏంటో. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చేసాం మనం. మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు, 07056. మనం ఈరోజు ప్రయాణించబోయే కోచ్ వచ్చేసి స్లీపర్ క్లాస్. అసలు విషయం ఏంటంటే 3rd AC కోచ్లన్నీ వెనకాల, ఆ వెనకాల స్లీపర్ కోచ్లు యాడ్ చేశారు. (07056) అనకాపల్లి సికింద్రాబాద్ స్పెషల్ అర్థమైంది కదా. LHB రేక్ ఇది మొత్తం కూడా. ట్రైన్ వచ్చిందో లేదో తెలుసు కదా, కంగారుగా ఉంటారండి బాబా. S2 కోచ్ మనకైతే ఎలక్ట్ అయింది. అదండి విషయం. ట్రైన్ అయితే వచ్చింది. లోపలికి వెళ్ళి నా సీట్ ఎక్కడ ఉంది ఎత్తుక్కుని ఎవరిని కూర్చుంటే వాళ్ళు లేపేసి మన బ్యాగ్ పెట్టి మిగతా విషయాలు అయితే మాడదాం. డ్రైవర్ చెక్ చేయడానికి 8 గంటల 15 నిమిషాలు అయింది. చెప్పాను కదా, ట్రైన్ అయితే ఆన్ టైం అంటే ఆన్ టైంకి వచ్చేసింది. ఇక మన ట్రైన్ యొక్క బోర్డు గురించి మీరు గమనించినట్లయితే విశాఖపట్నం సికింద్రాబాద్, అలాగే అనకాపల్లి LTT. సో ఇదంతా ఎలా ఉంటుందంటే మన ట్రైన్కి ఒక రేక్ షేర్ అనమాట. విశాఖపట్నం సికింద్రాబాద్ దురంతోకి వెళ్తుంది అనమాట. అలాగే సికింద్రాబాద్ LTT అంటే లోకమాన్య తిలక్ టెర్మినస్. సికింద్రాబాద్ LTT దురంతో కింద వెళ్తుంది అనమాట. ఈ 07056 అనకాపల్లి సికింద్రాబాద్ స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ అనేది అనకాపల్లి నుండి వారంలో శుక్రవారం రోజు అయితే అవైలబుల్ ఉంటుంది. అలాగే మీరు సికింద్రాబాద్ నుంచి అనకాపల్లి రావాల్సినప్పుడు అది కూడా స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్లో తిరుగుతుంది. అది వచ్చేసి శనివారం అయితే అవైలబుల్ ఉంటుంది.
శనివారం నుంచి సికింద్రాబాద్లో అవైలబుల్ ఉంటుంది. అదే శుక్రవారం అయితే అనకాపల్లి నుంచి అవైలబుల్ ఉంటుంది. అంటే వారంలో ఒకే రోజు నడిచే ఈ స్పెషల్ బండి అనమాట. లేక ఒక స్పెషల్ ట్రైన్ చేస్తుంటే మొత్తం ట్రైన్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా కొత్త కోచ్లే. కాకపోతే మన S2 కోచ్ చూడండి, ఎక్కడో తుప్పల నుంచి అట్టుకొచ్చినట్టున్నారు ఈ కోచ్ని. మొత్తం ఎర్ర రంగు కాస్త బూడిద రంగు అయిపోయింది. ఇప్పుడు మనం ప్రయాణం చేయబోతున్న ట్రైను అండ్ అలాగే నేను సికింద్రాబాద్ వెళ్ళాక హైదరాబాద్ నుండి మన సైడ్కి ఏదైతే విశాఖపట్నం సైడ్కి కానీ లేకపోతే విజయవాడ సైడ్కి కానీ ఏవైతే స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయో అవి నేను కవర్ చేసినాకైతే ఈ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు మనం చేస్తుంది స్పెషల్ ట్రైను. దీని తర్వాత వచ్చే వీడియో కూడా స్పెషల్ ట్రైన్ వీడియో రాబోతుంది అన్నమాట. రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో చూసారా ప్యాసింజర్స్ ఎంతమంది ఉన్నారో. రాజమండ్రికి 8:30 అయింది, అదే టైం 8:30 అయింది. ఈ పాటికి రాజమండ్రి రైల్వే స్టేషన్కి ఏ బండి వస్తుంది అనుకున్నారు? గౌతమి వస్తుంది. 12737 కాకినాడ పోర్ట్ నుండి లింగంపల్లి గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. లోకో అయితే భలే ఉంది కదా కలర్ఫుల్గా. ఈ ట్రైన్ జర్నీ ఎప్పటి నుంచో పెండింగ్. కాకపోతే కాకినాడ నుంచి స్టార్ట్ చేయాలి, లింగంపల్లి వరకు చేయాలి. మినిమం 3rd AC రికమెండెడ్. అఫ్కోర్స్ స్లీపర్లో కూడా ట్రావెల్ చేసే ట్రైన్లో. అంటే నేను బాగా ప్రిఫర్ చేసే కోచ్ వచ్చేసి ఇప్పుడు కూడా 3rd AC ఆర్ కష్టమైన పరిస్థితుల్లో స్లీపర్ అండి. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 8:34 అయితే అయింది. యాక్చువల్గా మన ట్రైన్ అయితే రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి 8:30 స్టార్ట్ అవ్వాలి. బట్ గౌతమి గురించి వెయిటింగు, మరి దేని గురించో తెలియదు. మన ట్రైన్కి అయితే వాటరింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఎనిమిది గంటల 45 నిమిషాలకి అయితే మనం రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఎగ్జాక్ట్గా 8:30 మనం అయితే రాజమండ్రి నుంచి బయట బయలుదేరాలి. బట్ స్పెషల్ కదా, స్పెషల్ టైమింగ్ అనమాట. మొత్తానికి విముక్తి పొందాం రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి. ఇప్పుడే గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళింది కదా, అదే మన గౌతమి వెళ్ళింది. దీని తర్వాత గోదావరి వస్తుంది అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్న ప్యాసింజర్స్ అంతా కూడా గోదావరికి. గోదావరి. చలో బాయ్ బాయ్ రాజమండ్రి. అండ్ ఈ వీడియోని రాజమండ్రి నుంచి ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అలా మన బండి అవుటర్లోకి వచ్చిందో లేదో అటుపక్క మీరు చూసారా, కార్గో వ్యాకెన్స్, అదే అందులో కార్లు తీసుకెళ్తూ ఉంటారు అనమాట, గూడ్స్ బండిలో. మన ట్రైన్ అయితే డైవర్ట్ అయిపోయింది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్కి. LHP కోచ్లతో ఇదే సడన్ జర్కులు ఇస్తూ ఉంటాయి అనమాట మన డ్రైవర్ గారు యాక్సిలరేషన్ పెంచేటప్పటికి. బండి అవుటర్కి వచ్చిందో లేదో సమ్మన్ లాగుతున్నారండి. సో మనమైతే రాజమండ్రి నుంచి దాటాం కదా, అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు కూడా ఈ స్పెషల్ బండి ఏదైతే మనం ప్రయాణిస్తున్న బండి 167 కిలోమీటర్లు అయితే కవర్ చేసి వచ్చేసింది.
దీని తర్వాత జర్నీ సికింద్రాబాద్ వరకు ఎంత కవర్ చేస్తుంది ఏంటనేది మనం వెళ్తూ మాడుతున్నాం. ఎప్పటికీ ఇలాంటి జరుగుతుంటే ఇప్పుడే టీటీ గారు రావడం జరిగింది, అటెండెన్స్ వేసుకోవడం కూడా జరిగిపోయింది అనమాట. అండ్ అందులో మాటల్లోపే మనమైతే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ని ఎక్కేసాం, దాటేస్తున్నాం కూడా ఆల్రెడీ. అండ్ ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ని రాజమండ్రిలో ఉన్న వాళ్ళు కొవ్వూరు బ్రిడ్జ్ అంటారు అనమాట. కొవ్వూరు బ్రిడ్జ్ యాక్చువల్గా చెప్పాలంటే దీని పేరు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. కింద ట్రైన్ వస్తుంది, పైన బస్సులు, లారీలు, ఆటోలు, బండ్లు అన్నీ వెళ్తా ఉంటారు అనమాట. అయిపోయింది మన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. ఇప్పుడే గౌతమి కొవ్వూరు డిపార్ట్ అయింది, అందుకే మన బండి స్లో అయింది. గౌతమి ముందు, స్పెషల్ బండి వెనకాల, టామ్ అండ్ జెర్రీ రీజన్లో ఉన్నాయి. మనమైతే మెయిన్ లైన్ ఎక్కేసాం, కొవ్వూరు మెయిన్ లైన్. ఆ దూరంగా లైట్ కనబడుతుంది చూసారా, ఏదో గూడ్స్ బండి వెయిట్ చేస్తుంది సిగ్నల్ గురించి. మనమైతే కొవ్వూరు దాటేస్తున్నాం స్లోగా, ఎందుకంటే చెప్పా కదా ఎదర గౌతమి వెళ్తుందని. స్కిప్పింగ్ కొవ్వూరు రైల్వే స్టేషన్. బాయ్ కొవ్వూరు. మొదలెట్టారు యుద్ధం, టిల్ నిడదోలు వరకు కూడా మనకి యుద్ధం అనేది కొనసాగుద్ది. మరి స్లోగా చేస్తారు యుద్ధం, ఫాస్ట్గా చేస్తారు యుద్ధం అనేది మనకు తెలియదు. అనకాపల్లి, ఎల్లమంచిలి, తుని, అన్నవరం, సామలకోట ఈ మధ్యలో మనం ఈ ట్రైన్ అయితే బోర్డ్ చేయొచ్చు. అప్ టు విజయవాడ వరకైనా, సికింద్రాబాద్ వరకైనా సరే. కన్యాకుమారి, దిబ్రూగర్ వివేక్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ క్రాసింగ్. ఏదో బండి వెళ్ళిపోయింది. అవునండి, చెప్పడం మర్చిపోయాను, నాదైతే S2 కోచ్లో వచ్చింది కదా, సీట్ నెంబర్ 35 అప్పర్ బెర్త్. మనకి ఎప్పుడు చూసుకున్నా సరే అప్పర్ బెర్త్లో వస్తాయి. అదేటో కోచ్ లోపల పొజిషన్ అయితే ఇలా ఉంది. ప్రజెంట్ మనమైతే నిడదోలు అవుటర్లో ఉన్నాం. బయట అయితే ఆపేశారు, హోమ్ సిగ్నల్ క్లియర్ ఇవ్వాలి. హోమ్ సిగ్నల్ని క్లియర్ చేశాక మనం అయితే స్టేషన్ లోపలికి వెళ్ళిపోతాం, నిడదవోలు జంక్షన్కి. నిడదోలు గేటు. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. 8:58 రావాలి మన ట్రైన్ నిడదవోలు జంక్షన్కి. బట్ ఇప్పుడు టైం వచ్చి 9:25 అయింది. టోటల్గా మన ట్రైన్ స్టార్టింగ్ టు ఎండింగ్ చూసుకుంటే 22 కోచ్లు ఉంటాయండి. అందులో ఫస్ట్ ఏసీ కోచ్ ఒకటి, సెకండ్ ఏసీ కోచ్లు 3 ఉంటాయి, స్లీపర్ 3 ఉంటాయి. అమ్మో లాగేసారు బండి నిడదవోలు జంక్షన్ నుండి. ఇక థర్డ్ ఏసీ కోచ్లు వచ్చేసి ఏకంగా 11 కోచ్లు ఉంటాయి. దురంతో కదా, 11 కోచ్లు థర్డ్ ఏసీ కోచ్లు. స్లీపర్ 3, జనరల్ కోచ్ ఒకటే ఉంటుంది. స్టార్టింగ్లో స్టార్ట్ అయిపోయాం మనం నిడదవోలు జంక్షన్ నుండి. ఈ లాగడం చూస్తుంటే ఏంటో బాబోయ్. బాయ్ బాయ్ నిడదవోలు జంక్షన్. స్టేషన్ నుంచి చూసారా ఎంత బాగా పుల్ చేస్తున్నారో. జస్ట్ అలా స్టార్ట్ అయ్యాం మనం.
దాటేస్తున్నాం. భీమవరం, గుడివాడ, విజయవాడ లైన్ని, అదంతా కూడా ఆ లైనే. మనమైతే మెయిన్ లైన్లో వెళ్ళిపోతున్నాం. స్పెషల్ బండి అయినా సరే మన ట్రైన్ వచ్చేసి నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, దాని తర్వాత విజయవాడ. నార్మల్గా విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయిన ప్రతి స్పెషల్ ట్రైన్ కూడా భీమవరం నుంచి వెళ్ళేది, భీమవరం, గుడివాడ, విజయవాడ మీదుగా. బట్ ఈ ట్రైన్కి అలా కాదనమాట రూట్. నిడదవోలు దాటేసాం కదా, పదండి అయితే మనం ఇంకా తాడేపల్లిగూడెం వెళ్ళిపోతాం. మనమైతే తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నామండి. బట్ ఈలోపు ఒక క్రాసింగ్ అయితే మిస్ చేసాం. అదే సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్. ఏం చేస్తాం చెప్పానంటే, టైం అయింది, కడుపులో ఆకలేస్తుంది. ఇంట్లోంచి హాయిగా పులిహోర, పెరుగుపై తెచ్చుకున్నాను, తిన్నాను. అంతలోపు వందే భారత్ క్రాసింగ్ మిస్ అయింది. బట్ ఎనీవే మనమైతే ఎంటర్ అవుతున్నాం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. అదండి, మొత్తానికి అయితే మనం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 9:45 అయితే అయింది. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి మన ట్రైన్ 9:18 వచ్చి 9:20 స్టార్ట్ అవ్వాలి. 26 నిమిషాలు ఇది నడుస్తుంది, పర్లేదు. అటుపక్క స్టేషన్ చూపిద్దామంటే ప్యాసింజర్స్ అందరూ దిగుతున్నారు. బాగానే దిగారు. మరి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో చాలామంది ప్యాసింజర్స్ దిగారు. ఇక్కడ అనకాపల్లి నుంచి ఎక్కువ వాళ్ళు అనుకుంటా మేబీ. నేనైతే స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నాను కదా, నాకు రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ వరకు ఈ టికెట్ కాస్ట్ పడింది 400 రూపాయలు అనమాట. అదే అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు స్లీపర్ క్లాస్ టికెట్ కాస్ట్ వచ్చేసి 475 రూపాయలు. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. అనకాపల్లి నుంచి రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ వరకు ఏవేమి టికెట్ కాస్ట్లు, అంటే ఏమేమి కోచ్లకి టికెట్ కాస్ట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సిగ్నల్ వచ్చేసింది తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుండి. హెవీ కాస్టే స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుండి. బట్ మేజర్లీ ఈ స్పెషల్ ట్రైన్లో మనమైతే హాయిగా స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేయొచ్చు. మీరు రాజమండ్రి నుంచి బోట్ చేసినా, లేకపోతే ఆ ముందు సామలకోట, అన్నవరం, తుని, అనకాపల్లి నుంచి అయినా సరే స్లీపర్ క్లాస్ అనేది ఈ ట్రైన్కి చాలా బెస్ట్ ఆప్షన్. టికెట్స్ కూడా చాలా అందుబాటులో ఉంటాయి. తాడేపల్లిగూడెం తర్వాత ఏలూరు. మన ట్రైన్ వచ్చేసి ఇప్పటి వరకు కూడా అనకాపల్లి నుంచి స్టార్ట్ అయింది కదా, తాడేపల్లిగూడెం వరకు కూడా 209 కిలోమీటర్లు అయితే కవర్ చేసింది. తాడేపల్లిగూడెం తర్వాత ఏలూరు, ఏలూరు తర్వాత డైరెక్ట్ విజయవాడ. ఈ ఎల్హెచ్బి కోచ్లో ప్రయాణం ఎలా ఉంటుందంటే ఏదో షిప్లో ప్రయాణించినట్టు ఉంటుందండి. అటుపక్క ఇటుపక్క, అటుపక్క ఇటుపక్క సౌండ్లు, బాగుంటుంది జర్నీ. జోలపాట పాడినట్టు ఉంటుంది అనమాట పడుకున్న వాళ్ళకి. మధ్యలో ఈ జరుకులే భయం వేస్తాయి. బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం. నేను సాధారణంగా వాష్రూమ్స్ అనేవి చూపించను ప్రతి ట్రైన్లోనూ కూడా, బట్ నాకు నచ్చితే కానీ చూపిస్తూ ఉంటాను అన్నమాట. ఇలా అసలు విషయం ఏంటంటే చాలా అంటే చాలా క్లీన్గా ఉందండి వాష్రూమ్ అయితే. స్లీపర్ క్లాస్లో పాత కోచ్లో సరే బాగా మెయింటైన్ చేస్తున్నారు వాష్రూమ్స్. ఫ్లష్ వర్కౌట్ అవుతుంది, వాటర్ వస్తుంది, అండ్ అలాగే సోప్ కూడా వస్తుంది. వెరీ గుడ్ థింగ్స్. బట్ విషయం ఏంటంటే మనం ఎంత క్లీన్గా రెడీ చేసి పంపించినా ట్రైన్ని మన వాళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోరు. వాష్రూమ్కి వెళ్ళి వచ్చి డోర్ వేయకుండా వచ్చేయడం, కోచ్ కొంప పెట్టేయడం. గుర్తుపెట్టుకోండి, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వెంటనే తలుపేసేయండి, బయటకు వచ్చాయి. లోపల ఉన్నప్పుడు కాదు, బయటకు వచ్చాక తలుపు వేసుకుంటే బెస్ట్. మీతో పాటు తోటి ప్రయాణికులకి అండ్ మీరు ప్రశాంతంగా ఉంటారు, ప్రశాంతంగా ప్రయాణిస్తారు. బట్ ఈ ట్రైన్లో వాష్రూమ్స్ అయితే మటుకి
చాలా అంటే చాలా క్లీన్గా ఉంది. కోచ్ పరిస్థితి పక్కన పెడితే వాష్రూమ్ అయితే చాలా బాగుంది. 12757 విజయవాడ నుండి కాకినాడ పోర్ట్ మెమో ఎక్స్ప్రెస్. పోయే మామూలుగా తొలబడేస్తున్నారు గుడిని దాటాక. ఏలూరు అవుటర్లో అయితే ఉన్నాం. అటుపక్క మీకు రోడ్డు కనబడుతుందా? ఆ రోడ్ అంతా కూడా ఏలూరు మెయిన్ రోడ్డు. ఇప్పుడు మనం ఎంతో ఫేమస్ అయిన ఏలూరు బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేద్దాం. అసలు ఎల్హెచ్బికి వచ్చే సౌండ్లు భలే ఉంటాయండి బాబు. డగ 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 డగ. వెల్కమ్ టు ఏలూరు. బ్రిడ్జ్ని క్రాస్ చేస్తున్నాం చీకట్లో. భలే ఉంటుంది ఏలూరు రైల్వే స్టేషన్. పక్కన ప్యాసింజర్స్ మాటలు. తొమ్మిది గంటల 55 నిమిషాలకు రావాలి ఏలూరు రైల్వే స్టేషన్కి. కాకపోతే టైం అయితే ఇలా ఉందన్నమాట. అలా ఏలూరు వచ్చిందో లేదో జస్ట్ అలా ఆగి అలా స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ ఏలూరు. ఏలూరు తర్వాత మన ట్రైన్ లాగేది విజయవాడ జంక్షన్. స్కిప్పింగ్ పవర్పేట. మనకైతే చెప్పాను కదా మిడిల్ బెర్త్ వచ్చిందని. బ్యాగ్ అయితే వేసారు. ఇప్పుడే మనం ఏలూరు దాటి ఆన్ ది వే టు విజయవాడ. కాసేపు అలా ప్రశాంతంగా స్లీప్ వేద్దాం విజయవాడ వెళ్ళేలో. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రజెంట్ మనమైతే మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. మన ట్రైన్ అయితే ఇప్పుడు వచ్చింది మిర్యాలగూడ రైల్వే స్టేషన్కి. టైం అయితే మీరు చూసుకోవచ్చు, ఎగ్జాక్ట్గా 4 గంటల 50 నిమిషాలు అయితే అవుతుంది. మన ట్రైన్ డిలే వచ్చేసి ఎగ్జాక్ట్గా 1:50 నిమిషాలు. మిర్యాలగూడ దాటిన తర్వాత మన ట్రైన్ లాగేది నల్గొండ దాటిన తర్వాత మన ట్రైన్ లాగేది చర్లపల్లి తర్వాత సికింద్రాబాద్. నిన్న రాత్రి మనం పడుకున్నాక అంటే ఏలూరు దాటి ప్రశాంతంగా పడుకునేలోపు విజయవాడ దాటేసాం.
గుంటూరు దాటేసాం, సత్తెనపల్లి దాటేసాం, పిడుగురాల దాటేసాం, నడిపూడి జంక్షన్ కూడా దాటేసాం అండి. తర్వాత మనమైతే మిర్యాలగూడలో ఆన్ డ్యూటీ అయ్యాం అనమాట. మిర్యాలగూడ తర్వాత మన ట్రైన్ అలా ఆగేది నల్గొండ. చెప్పాను కదా, నల్గొండ ఆన్ ది వే ఉన్నాం అనమాట. నల్గొండ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడికి మన ట్రైన్ ఎగ్జాక్ట్గా 3:48 అయితే రావాలి. బట్ టైం అయితే ఎగ్జాక్ట్గా 5:20. ట్రైన్ డిలే చూసుకుంటే 1:35, అంటే 1:40 వేసుకోండి. ఇది పెద్ద మ్యాటరే కాదు ఈ డిలే అనేది, ఈజీగా కవర్ చేసేయచ్చు వన్స్ మనం మెయిన్ లైన్లోకి వెళ్ళిన తర్వాత. నల్గొండ తర్వాత మన ట్రైన్ ఎలా ఆగేది చెర్లపల్లి. సిగ్నల్ వచ్చేసింది. నల్గొండ రైల్వే స్టేషన్ నుంచి మనమైతే స్టార్ట్ అయిపోయాం కదా. నల్గొండ తర్వాత మనమైతే పగిడిపల్లి జంక్షన్ దగ్గర మనం మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోతామండి. ఏ మెయిన్ లైన్ అంటే సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడ ఏదైతే మెయిన్ లైన్ ఉందో ఆ లైన్కి మనం ఎంటర్ అయిపోతాం. మన ట్రైన్ ఎంటర్ అయిపోతాం అనమాట. ఆ మెయిన్ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత మనమైతే చెర్లపల్లికి వెళ్తాం. నల్గొండ రైల్వే స్టేషన్లో ఎవ్వరు ఎక్కలేదు, కానీ చాలామంది అయితే దిగారు. రాత్రి ఎక్కిన ప్యాసింజర్స్ అందరూ దిగారు. బాయ్ బాయ్ నల్గొండ. అనకాపల్లి నుంచి స్టార్ట్ అయిన తర్వాత నల్గొండ వరకు కూడా మన ట్రైన్ వచ్చేసి 520 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది. టోటల్గా అనకాపల్లి నుండి సికింద్రాబాద్ జంక్షన్ వరకు కూడా ఈ ట్రైన్ వచ్చేసి 630 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది. అనకాపల్లి, యల్లమంచిలి, తుని, అన్నవరం, సామలకోట, రాజమండ్రి తర్వాత నిడదోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, తర్వాత విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, నడిపూడి జంక్షన్, మిర్యాలగూడ, దాని తర్వాత నల్గొండ తర్వాత చెర్లపల్లి, సికింద్రాబాద్. టోటల్గా మన ట్రైన్ వచ్చేసి 18 హాల్ట్ రైల్వే స్టేషన్లో ఆగుతూ వెళ్తుంది. సోర్స్ నుండి ఎండింగ్ వరకు కలుపుకుంటే 14. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 6:10 అయితే అయింది. మనమైతే నాగిరెడ్డిపల్లి అవుట్లో ఉన్నాం. స్టాప్ లేదు ఇక్కడ, కాకపోతే ఆపారు. అంటే మనమైతే క్లోజ్ టు జంక్షన్ దగ్గర ఉన్నాం కదా, అదే పగిడిపల్లి జంక్షన్ అది. సో క్లియరెన్స్ చూసుకుని మన బండి అయితే వదులుతారు. పొద్దున్నే వేళ విశేషం చూసారా, డీజిల్ లోకోమోటివ్స్. ఆ చివరి నుంచి చివరి వరకు కూడా మొత్తం ఎరుపు రంగు కోచ్లే. మధ్యలో ఒక దురంత కోచ్ ఉంది, అన్నీ ఏసీ బోగీలండి. నాగిరెడ్డిపల్లి. నేనైతే ఓవరాల్ మాట చెప్తాను. రాజమండ్రి నుంచి ఆన్ ది వే టు సికింద్రాబాద్ జంక్షన్కి మనం ట్రైన్లో ప్రయాణిస్తున్నాం కదా. స్పెషల్ కేటగిరీ ముసుగులో ఉన్న ఒక క్లాస్ బండి అండి. చెప్తున్నాను కదా, స్పెషల్ కేటగిరీలో ఉన్న ఒక క్లాస్ బండి. మొత్తం రేక్ అంతా మీరు చూసుకుంటే, అంటే కోచ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అంతా చూసుకుంటే మొత్తం ఏసీ కోచ్లే. చెప్పాను కదా, స్లీపర్ క్లాస్ 3 ఉంటాయి, ఒక జనరల్ బోగి ఉంటుందని. అవి తీసేస్తే మొత్తం క్లాసీ ట్రైనే. అంటే దురంతో కదా, సో దురంతోకి ఎటువంటి స్లీపర్ క్లాస్ బోగీలు అయితే ఉండవు, జనరల్ బోగీలు కూడా ఉండవు, అన్ని ఏసీలో ఉంటాయి. సో స్పెషల్ ట్రైన్ కాబట్టి దీనికి ఎక్స్ట్రాగా 3 స్లీపర్లు అయితే తిప్పుతున్నారు. అని క్లాస్ అంటే క్లాస్గా ఉంది. హాయిగా మనం చేసుకుని ట్రైన్లో అనకాపల్లి నుంచి అయినా సరే సికింద్రాబాద్, లేదా సికింద్రాబాద్ నుంచి అనకాపల్లి అయినా సరే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు ఈ రూట్లో. ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఈ ట్రైన్లో. రాత్రి పడుకున్నాం కానీ ఆ జనరేటర్ గారి సౌండ్ దొర సౌండ్లు. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి వ్యాగ్నర్ వచ్చింది కదా, కాకపోతే హెచ్ఓజీ ఫిట్టెడ్ అయితే రాలేదు.
సాధారణంగా హెచ్ఓజీ ఫిట్టెడ్ ఇంజిన్స్ అనేవి కొంచెం తక్కువే ఉన్నాయి. హెచ్ఓజీ ఫిట్ వస్తే మనకి ఇలాంటి జనరేటర్ కార్ అవసరం లేదనమాట, డైరెక్ట్ ఇంజిన్ నుంచి పవర్ వెళ్తుంది. బట్ కొన్ని ట్రైన్స్లో మనకి ఇలాంటి ఒక జనరేటర్ కార్ అయితే ఉంటుంది ఎండ్లో ఈఓజీ. అటుపక్క నుంచి ఏదో బండి మనల్ని ఓవర్టేక్ చేసింది. అది ఏ బండి ఏంటో మనకు తెలియదు, కానీ మనమైతే నాగిరెడ్డిపల్లి నుంచి స్టార్ట్ అయ్యాం. పొద్దున్నే తెలంగాణ అందాలు బాగుంటాయి. ప్రజెంట్ మనం ట్రావెల్ చేస్తున్న రూట్ గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, నడికూడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా చెర్లపల్లి వెళ్తాం కదా. ఈ లైన్ అంతా కూడా సింగిల్ లైన్ అండి. ఒక ట్రైన్ వచ్చిందంటే ఒక స్టేషన్లో ఒక ట్రైన్ లూప్లో పెట్టాలి, ఆ ట్రైన్ వదిలేక ఈ ట్రైన్ని పంపాలి. సో ఇదంతా కూడా సింగిల్ లైన్. ఇది డబుల్ లైన్ కూడా చేస్తున్నారని న్యూస్ వచ్చింది. అటుపక్క అయితే వర్క్స్ జరుగుతున్నాయి. ఇందాక నాగిరెడ్డిపల్లిలో హుసేంద్ర బాబు మన క్రాసింగ్ అది ఆలోచించిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే అది విజయవాడ ఇంటర్సిటీ ఈ రూట్ మీదకి వెళ్తుంది అనమాట. అది దానికి ఇంకొక పేరు కూడా ఉంది, ఎంప్లాయీస్ ట్రైన్ అని. సికింద్రాబాద్లో 5:30కి బయలుదేరుతుంది, విజయవాడ నుండికి 10:30. 12796 ట్రైన్ నెంబర్. ఏముంటుంది జర్నీ ఇలా ఆఫీసర్ సింగిల్ లైన్తో ఇదే ప్రాబ్లం. మనం మెయిన్ లైన్లో కలిసేలోపు ఇలాగే ఉంటుంది జర్నీ అంతా. బొమ్మాయిపల్లిలో మన బండి అయితే ఆపారు కదా. దేని గురించి అనుకుంటున్నారు? వందే భారత్, తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి ఆపారు. ఫుల్ క్లియరెన్స్ ఇచ్చారు వందే భారత్కి. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 6:50 అయింది. సింగిల్ లైన్స్ వల్ల ప్రాబ్లం అది మీకు అర్థమైంది కదా. మనం కానీ విశాఖపట్నం నుండి సికింద్రాబాదు లేదా చెర్లపల్లి లేకపోతే లింగంపల్లి వెళ్ళాలనుకుంటే వన్ ఆఫ్ ది షార్టెస్ట్ డిస్టెన్స్ రూట్ ఏదైనా ఉందంటే ఇదేనండి, గుంటూరు లైన్. గుంటూరు చెప్పాను కదా, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, నడికూడి, మిర్యాలగూడ, నల్గొండ, ఇలా మనం చెర్లపల్లి వెళ్ళొచ్చు, సికింద్రాబాద్ వెళ్ళొచ్చు, లేదా లింగంపల్లి కూడా వెళ్ళిపోవచ్చు. షార్టెస్ట్ రూట్ అయితే ఇదే. మెయిన్ లైన్ కూడా ఉంది చూడండి, ఖమ్మం, వరంగల్, అలా మెయిన్ లైన్ మీదుగా సికింద్రాబాద్, ఆ లైన్ మీదుగా కూడా మనం చెర్లపల్లి అయితే వెళ్ళిపోవచ్చు. బట్ అది బిజియెస్ట్ లైన్ అనమాట. అది ట్రాక్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, దగ్గరగా 2-3 ట్రాక్లు కూడా ఉన్నాయి అక్కడ. బట్ ఈ లైన్ అంతా కూడా సింగిల్ ట్రాక్. స్టేషన్ వచ్చినప్పుడే ట్రాక్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అది మీకు అర్థమైంది కదా. మనమైతే బొమ్మాయిపల్లి నుండి స్టార్ట్ అయిపోయాం. దీని తర్వాత పత్తిడిపల్లి జంక్షన్లో మనం మెయిన్ లైన్కి ఎక్కుతాం అనమాట. అండ్ మన సూర్య భగవాన్ల వారు కూడా వచ్చేసారు. ఎంటర్ అయిపోయాం. మనమైతే మెయిన్ లైన్లోకి ఎంటర్ అయిపోయాం. పత్తిడిపల్లి జంక్షన్ క్రాస్ చేసి మెయిన్ లైన్లోకి ఎంటర్ అయిపోయాం. చూసారు కదా మన ట్రైన్ ఎంటర్ అవుతుంది. సో ప్రజెంట్ మనమైతే మెయిన్ లైన్లో ఉన్నాం. సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం మెయిన్ లైన్.
ఇప్పటి వరకు కూడా ఈ జంక్షన్ దాటే వరకు కూడా ట్రైన్ ఆగనా వెళ్ళను అంటూ వెళ్ళింది. తర్వాత స్టాప్ వచ్చి చర్లపల్లి. మెయిన్ లైన్ ఎక్కింది కదా, నాకు తెలిసి బండి కొడతారు. క్రాసింగ్ బీబీ నగర్ తర్వాత గట్కేస్కర్. బీబీ నగర్ నుండి గట్కేస్కర్ మధ్యలో మన బండి ఏమైనా కొడతారో చూడాలి. మినిమం 100-120 స్పీడ్లో స్కిప్ చేస్తారు ఎప్పుడు కూడా. చాలా ట్రైన్స్ కూడా గట్కేస్కర్ నుంచి ఆ స్పీడ్లో స్కిప్ అవుతాయి. మన పక్కన చర్లపల్లిలో స్టాప్ ఉంది కాబట్టి అంత స్పీడ్ కొట్టకపోవచ్చు. కిలోమీటర్ల అవుట్లో ఉన్నాం మనం గట్కేస్కర్కి. చెప్పా కదా మెయిన్ లైన్ ఎక్కామంటే ఇంకా తుండే. మన ట్రైన్ని ఫుల్ చేసే లోపు వచ్చేసి బ్యాక్ లైన్ కదా, అది మీకు నేను రాత్రి చూపించాను. అసలు ఈరోజు బ్యాక్ లైన్ అంటే భలే కొట్టారులే. అసలు బ్యాక్ లైన్లో ప్రయాణించట్లేదు మన ట్రైన్. బ్యాక్ సౌండ్ తగిలించినప్పుడు బండి ఎలా వెళ్తే ముందుకెళ్తుందో అలా కొడతారనమాట. ఏ మాత్రం తక్కలేదు స్పెషల్ ట్రైన్ అయినా సరే. మెయిన్ లైన్ ఎక్కాక వేరే కొంత కానీ విషయం, ఆఫ్టర్ గుంటూరు దాటాక కొంచెం చల్లబడ్డది. రాజమండ్రి నుంచి విజయవాడ వరకు కూడా బాగానే కవర్ చేశాడు. బ్యాక్ లైన్ ఈరోజు ఫైర్లో ఉంది. ఒక ర్యాపిడ్ యాక్షన్ తర్వాత, ఒక ర్యాపిడ్ క్రాసింగ్ తర్వాత, ఒక ర్యాపిడ్ స్టేషన్ స్కిప్ తర్వాత మనమైతే చర్లపల్లి స్టేషన్ అవుటర్లో ఉన్నాం. వీఆర్ ఎంటరింగ్ చర్లపల్లి రైల్వే స్టేషన్. ఎగ్జాక్ట్గా మనం చర్లపల్లి రైల్వే స్టేషన్కి మన ట్రైను 6:30కి రావాలి చర్లపల్లికి. బట్ ఇప్పుడు 7:29 అంటే 7:30 వేసుకోండి. ట్రైన్ అయితే గంట డిలేలా ఉంది. చర్లపల్లి నుండి సికింద్రాబాద్ 17 కిలోమీటర్లు. ఈ 17 కిలోమీటర్లకి కూడా మన ట్రైన్కి బఫర్ టైం గంట ఇచ్చారు. అంటే గంట ఇచ్చారంటే మనం ఈ లోపు వెళ్ళిపోవచ్చు అనమాట 8 ఆ సమయానికి. యాక్చువల్గా సికింద్రాబాద్కి మన ట్రైన్ 8:30కి వెళ్ళాలి. 8:15 లేదా 8 గంటలకి అలా వెళ్ళిపోవచ్చు. చర్లపల్లి ఎంటరింగ్ చర్లపల్లి రైల్వే స్టేషన్. చాలా అంటే చాలా స్పెషల్ ట్రైన్లు అయితే ఇక్కడ నుంచి లాంచ్ అయ్యాయండి. చర్లపల్లి చర్లపల్లి నుండి మనకి కొన్ని స్పెషల్ ట్రైన్లు అయితే లాంచ్ అయ్యాయని చెప్పాను కదా. అందులో భాగంగా విశాఖపట్నం చర్లపల్లి ఒకటి, అలాగే దాని తర్వాత ఇంకో కొన్ని ట్రైన్స్ అయితే లాంచ్ అయ్యాయి. చర్లపల్లి సిల్చార్ అని ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని స్పెషల్ ట్రైన్లు అయితే ఉన్నాయి. దీని తర్వాత కాకినాడ నుంచి కూడా లింగంపల్లికి ఒక స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ కూడా రన్ అవుతుంది. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 7:34 అయితే అయింది. మనమైతే చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాం. సికింద్రాబాద్ జంక్షన్కి మన ట్రైన్ ఎన్ని గంటలకు వెళ్తుంది అనేది ఒక బిగ్ సస్పెన్స్ అనమాట. చూద్దాం. చర్లపల్లి నుండి అయితే మనం స్టార్ట్ అయిపోయాం కదా. చర్లపల్లి నుండి ఒక స్పెషల్ ట్రైన్ జర్నీ అయితే చేద్దాం త్వరలో. స్కిప్పింగ్ మౌలాలి క్యాబిన్ బైపాస్ పక్కన ఏరేజ్ బాబాదే సికింద్రాబాద్ యశ్వంత్పూర్ పాత ఐసీఎఫ్ రేట్. ఇక అక్కడి నుంచి ఇలాంటి పార్క్ చేసి మనకి కోచ్లు కనబడుతుంటాయి అనమాట. టిల్ లాలాగూడ లోకల్ షెడ్ దాకా అన్నీ పాత అయిపోయినాయి. ఆ సైడ్ మీరు చూస్తున్నారు కదా, అవన్నీ కూడా పాత కోచ్లు.
లాలాగూడ లోకో షెడ్కి ఎంటర్ అవుతున్న ముందే మనకి ఏదో రేక్ కనబడింది. ఏ బండి అంటారు ఇది? ఓ ఎన్ని రేక్షర్ల కాచిగూడ, రేపల్లి, సికింద్రాబాద్, అమ్మో సింహపూర ఏంటి ఏ బండి? ఖాళీ రేక్ ఇక్కడ బయట పెట్టారు. మనకైతే ఒక క్రాసింగ్ పడిపోతుందండి. చాలా సుపరిచితమైన ట్రైను, అందరికీ తెలిసిన ట్రైను, ఎంతో మంది మనసులు గెలుచుకున్న ట్రైను. అదే మన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12806 లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. బాగా ఇష్టమైన ట్రైన్లు సికింద్రాబాద్ నుంచి రెండే ఉన్నాయండి. ఒకటి విజయవాడ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అది మనకి నాగిరెడ్డిపల్లి దగ్గర క్రాసింగ్ అయిపోయింది కదా, అదొకటి. ఇంకోటి గుంటూరు ఇంటర్సిటీ. ఆ రెండు కూడా నాకు బాగా ఇష్టం. ఎంత స్పెషల్ ట్రైన్ అయితే మాత్రం మరి ఇంతసార్లు ఆపాలా? ఏపీ సంపర్క్ క్రాంతి పై నుంచి వెళ్ళిపోతుంది. తిరుపతి హజరత్ నిజాముద్దీన్, ఆ పైన ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ వెళ్తుంది చూసారా, అది వచ్చేసి కాచిగూడ వెళ్తుంది. సికింద్రాబాద్ వెళ్తాం, కాచిగూడ వెళ్ళి అక్కడి నుంచి మహబూబ్ నగర్ మీదుగా తిరుపతి వెళ్ళిపోద్ది. 12708 ఏపీ సంపర్క్ క్రాంతి. మొత్తానికైతే మనం సికింద్రాబాద్ జంక్షన్కి ఎంటర్ అవుతున్నాం 8:27. టోటల్గా మనం ఈ స్పెషల్ ట్రైన్లో అనకాపల్లి సికింద్రాబాద్ జంక్షన్ స్పెషల్ ట్రైన్లో అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు అయితే మనం దాదాపుగా 16 గంటలు, అంటే 15 నుంచి 16 గంటలు అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకు అయితే 12 గంటలు. ఇప్పుడు రాజమండ్రి 8:30కి సికింద్రాబాద్ వచ్చేస్తాం. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో ఆ పై కనబడుతుంది బ్రిడ్జ్. సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఇచ్చారండి మన బండి. వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్. మన జర్నీ అయితే సికింద్రాబాద్ జంక్షన్లో ఎండ్ అవబోతుంది. 07056 అనకాపల్లి సికింద్రాబాద్ స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్. టైం అంటే టైము 8:30 మనమైతే సికింద్రాబాద్ జంక్షన్కి వచ్చేసాం. సో ఓవరాల్గా ఇదండి జర్నీ. ఈ స్పెషల్ ట్రైన్లో జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎంతోమంది ప్యాసింజర్లు సికింద్రాబాద్లో దిగిపోతున్నారు అనమాట. సో మరొక వ్లాగ్లో కలుసుకుందాం. దిస్ ఇస్ జేఎస్కే సెండింగ్ ఆఫ్. జై హింద్ ఫ్రమ్ సికింద్రాబాద్ జంక్షన్.